మెగా 9 టీవీ. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పై ప్రభుత్వం మరింత శ్రద్ధ తీసుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డికి రక్షణ లేదని చెబుతున్న విషయం తీసివేయకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు ఒకసారి ఆలోచించాలని కోరారు. అనంతపురంలో జరిగిన ఘటనపై ఒకరిపై ఒకరు విమర్శించుకోవడం సరికాదన్నారు. ప్రతిపక్షంలో ఎవరు ఉన్నా వారికి భద్రత కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు పార్టీ నేత వెళ్లి పరామర్శించడం జరుగుతుందని అన్నారు. ఇవాళ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ మరింత మెరుగుపరచాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారు తీసుకోవాలని కోరుతా ఉన్నా. ఎందుకంటే ఇవాళ ప్రతిపక్ష నేత నాకే ఇవాళ రక్షణ లేని పరిస్థితి ఉందని చెప్పినప్పుడు దాన్ని ఏదో ఆషామాషిగా తీసుకోకుండా దాన్ని కొట్టివేయడం కాకుండా ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని సానుకూలంగా తీసుకొని భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా తీసుకోవాలి. ఎందుకంటే నిన్న అనంతపురంలో జరిగిన ఆ ఘటనలో కూడా ఒకరికొరు అలిగేషన్స్ కౌంటర్ అలిగేషన్స్ వల్ల ఉపయోగం లేదు. ఏదేమైనా అక్కడ ఒక వ్యక్తి హత్య జరిగింది కాబట్టి ఒక మనిషి చనిపోయినప్పుడు సహజంగా ప్రభుత్వంలో ఎవరున్నా సరే వారు సానుకూలంగా దాన్ని తీసుకోవాలి. తీసుకొని ప్రభుత్వం ఆ హత్య ఎందుకు జరిగింది, దాని వెనక ఎవరున్నారు, ఎందుకు జరిగిందనే దానిపైన ఖచ్చితంగా కఠినమైన చర్యలు ఉండాలి. అదేవిధంగా ప్రతిపక్ష నేతలు ఎవరైనా సరే, అది ఏ పార్టీ వారైనా సరే, నిజంగా ప్రజల్లోకి వెళ్ళినప్పుడు వారికి భద్రత కల్పించాల్సింది కూడా ప్రభుత్వం పైన ఉంటుంది. ఆ రకమైన చర్యలు చేపట్టడం ద్వారా భవిష్యత్తులో వీటిపైన అలిగేషన్స్ కౌంటర్ అలిగేషన్స్ లేకుండా చూసుకుంటే బాగుంటుందని చెప్పి నేను అభిప్రాయపడుతున్నాను.